లాస్ట్ వీడియోలో మనం 1 మిలియన్ యూజర్స్ ఒకేసారి వస్తే రెడిస్ అండ్ కాఫ్కా పెట్టి సర్వర్ క్రాష్ అవ్వకుండా ఎలా కాపాడాలో చూసాం, రైట్? కానీ ఇవాళ ఇంకో పెద్ద ప్రాబ్లం ఉంది. ఆ 1 మిలియన్ హిట్స్లో 500,000 హిట్స్ రియల్ యూజర్స్ కాదు, వాళ్ళు బాట్స్. హ్యాకర్స్ ఒక స్క్రిప్ట్ రాసి సెకండ్స్లో ఐఫోన్స్ అన్నీ బుక్ చేసేసి బ్లాక్ మార్కెట్లో అమ్ముకుందామని ట్రై చేస్తున్నారు. ఈ బాట్స్ని మనము ఈ రెడీస్ క్యాష్ వరకు రానివ్వకూడదు. అసలు సర్వరే టచ్ కాకుండా అవ్వకుండా డోర్ దగ్గర, అంటే యూజర్స్ రాగానే ఆ డోర్ దగ్గరనే తరిమేయాలి బేసిక్, రైట్? ఎలా? ఇక్కడ సిస్టమ్ డిజైన్లో రేట్ లిమిటర్ పిక్చర్లోకి వస్తుందండి. వెల్కమ్ టు లాజిక్ లేదా మ్యాజిక్, రైట్? సో మీకు సింపుల్గా అర్థం కావడానికి లెట్సే ఇక్కడ ఒక బిల్డింగ్ ఉందండి. ఇది ఒక బిల్డింగ్, రైట్? ఒక బిల్డింగ్ లేదంటే ఒక పబ్ బిల్డింగ్ అనుకోండి. ఇది ఒక పబ్ అనుకోండి, రైట్? సో ఈ పబ్కి లేదా క్లబ్కి వెళ్ళారు మీరు. లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ మీకు అవాయిడ్ మై డ్రాయింగ్, సారీ. సో ఒక బౌన్సర్ ఉన్నాడు బేసిక్గా, రైట్? సో ఈ బౌన్సర్ ఏం చేస్తాడు? ఐడి బేసిక్గా మీరు వచ్చేదాన్ని బట్టి మీకు ఆల్రెడీ మీరు పబ్లోకి రావడానికి బుక్ చేసుకున్నారో లేదా చెక్ చేసి లోపలికి పంపిస్తున్నాను అనుకోండి. లేదంటే అక్కడ ఎన్ని సీట్స్ ఉన్నాయో దాన్ని బట్టి లోపలికి పంపుతున్నాను అనుకోండి. సో పంపినా కొద్దీ మీకు అక్కడ లిమిట్ అయిపోయింది అనుకోండి, మీరు వస్తున్నారు, లిమిట్ అయిపోయింది అనుకో. లిమిట్ అయిపోగానే ఏమంటాడు? హౌస్ఫుల్ బోర్డ్ పెట్టేసి ఇంకా ఎవరు రావద్దు అని ఆపేస్తాడు. సో ఈవెన్ సేమ్గా మన సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్లో కూడా అంతే. అంటే యాప్ సర్వర్, ఈ యాప్ సర్వర్ ఉంది కదా, ఈ యాప్ సర్వర్ ముందు ఒక ఏపీఐ గేట్వే అనేది ఉంటుంది ఇక్కడ. ఓకే, ఒక ఏపీఐ గేట్వే అని ఉంటుంది. సో ఇది మన బౌన్సర్. ఈ బౌన్సర్ దగ్గర ఒక రూల్ బుక్ ఉంటుంది అన్నమాట, రైట్? ఈ బౌన్సర్ దగ్గర ఒక రూల్ బుక్ ఉంటుంది. ఆ రూల్ బుక్లోనే మన రేట్ లిమిటర్ ఉంటుంది. మీకు అర్థమైంది కదా? ఆ రూల్ బుక్లోనే రేట్ లిమిటర్ ఉంటుంది. ఓకే, సైడ్కి వస్తుంది. ఈ రూల్ బుక్లోనే ఏపీఐ గేట్వేలో రూల్ బుక్ ఉంటుంది. ఆ రూల్ బుక్లోనే మన రేట్ లిమిటర్ ఉంటుంది. అంటే ఒక్కో యూజర్, అంటే యూజర్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఐపీ అడ్రస్. యూజర్ అంటే ఎవరు? యూజర్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఐపీ అడ్రస్, రైట్? ఈ ఐపీ అడ్రస్కి, ఒక్కో ఐపీ అడ్రస్కి 1 మినిట్లో హౌ మెనీ రిక్వెస్ట్, ఎన్ని రిక్వెస్ట్ పంపొచ్చు అని చెప్పేసి ఇది డిసైడ్ చేస్తారన్నమాట. మీకు అర్థమైంది కదా? అంటే ఈ రేట్ లిమిట్లో మనం పెట్టుకునేది డిసైడ్ చేస్తుంది మీకు, రైట్? ఇక్కడ వరకు క్లియర్ కదా? సో ఇప్పుడు సిస్టమ్ డిజైన్ ఇంటర్వ్యూయర్లో మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్ అండి, రేట్ లిమిటర్ని ఎలా డిజైన్ చేస్తావు? ఓకే, రేట్ లిమిటర్ని ఎలా డిజైన్ చేస్తావు? రేట్ లిమిటర్ని ఓకే. సో దీనికి చాలా ఆల్గరిథమ్స్ ఉన్నాయండి. కానీ అమెజాన్ లేదా స్ట్రైప్ పేమెంట్ కంపెనీస్ లాంటి కంపెనీస్ వాడే ఫేమస్ ఆల్గరిథం ఏంటి అంటే టోకెన్ బకెట్. ఓకే, టోకెన్ బకెట్ కాన్సెప్ట్ చాలా అంటే చాలా సింపుల్ అండి. ఇమాజిన్ ఒక యూజర్ ఉన్నాడండి, రైట్? ఈ యూజర్కి ఏం చేస్తాడు? మనోడు ఒక బకెట్ ఇస్తాడు బేసిక్గా. ఓకే, ఒక బకెట్ ఇస్తాడు. ఈ బకెట్లో ఎన్ని టోకెన్స్ ఉంటాయి? మ్యాక్సిమం 5 టోకెన్స్ ఇస్తాడు బేసిక్గా, ఎగ్జాంపుల్, రైట్? సో ఈ 5 టోకెన్స్ ఏంటంటే యూజర్ ఎప్పుడు ఏపీఐ కాల్ చేసినా, ఎప్పుడు ఏపీఐ కాల్ అంటే హెచ్డిటిపి కాల్, ఎప్పుడు ఏపీఐ కాల్ చేసినా ఈ బకెట్ నుంచి ఒక టోకెన్ మైనస్ అవుతుంది, రైట్? సో ఇప్పుడు మనోడు హిట్ చేస్తాడు కంటిన్యూస్గా 5 టైమ్స్ హిట్ చేస్తాడు. 5 టోకెన్స్ అయిపోయినాయి. సిక్స్త్ కాల్ చేసినప్పుడు బకెట్ ఏమవుతుంది? సిక్స్త్ కాల్ చేసినప్పుడు ఈ బకెట్ అనేది ఎంప్టీ అయిపోతుంది, 0 అయిపోతుంది, రైట్? అప్పుడు మన సిస్టమ్ అనేది సింపుల్గా హెచ్టిటిపి కాల్ కాబట్టి అందులో 429 టూ మెనీ రిక్వెస్ట్ అని ఎర్రర్ త్రో చేస్తుంది. ఈ వేలో బాట్ అనేది బ్లాక్ అయిపోతుంది. అంటే మన ప్రతి యూజర్కి ఇక్కడ మనం ఓన్లీ 5 టోకెన్స్ మాత్రమే ఇస్తున్నాం. అంటే అందులో 5 ఏపీఐస్ మాత్రమే హిట్ చేయగలుగుతారు అట్ ఎ టైం,
హీ కాంట్ హిట్ మోర్ దాన్ దట్. రైట్? కానీ ఇది కూడా స్టిల్ ప్రాబ్లమే గదా! ఇప్పుడు కానీ నేను రియల్ యూజర్‌ని. రైట్? ఆహ్, నేను ఫాస్ట్‌గా క్లిక్ చేశా. అంటే మేబీ నాకు సరిగ్గా కనబడకనో, లేకపోతే బై మీద నొక్కినట్టు తెలవకనో, ఇంటర్నెట్ స్లో ఉందో మీరు ఫాస్ట్‌గా క్లిక్ చేశారు. అప్పుడేమైతది? బకెట్ ఎంప్టీ అయిపోతే మరి ఇంకా నేను ఎప్పటికి ఆర్డర్ చేయలేనా అనే క్వెషన్ మీకొచ్చిందా? రైట్. సో, దీన్ని మనము ఈజీగా అర్థం చేసుకుందాం దీన్ని. ఓకే. ఇప్పుడు మనకు యూజర్ ఉన్నాడిక్కడ. రైట్. 1 సెకండ్. సో, ఇప్పుడు మనకు ఒక బకెటొచ్చింది. బకెట్ అయిపోయిన వెంటనే మనము ఆ బకెట్‌లో టోకెన్స్ మళ్ళీ రీఫిల్ అవ్వాలి. అంతే కదా! అంటే ఎగ్జాంపుల్ ఎవ్రీ 1 సెకండ్‌కి ఒక కొత్త టోకెన్ బకెట్‌లో డ్రాప్ అవుతది. అంటే బేసిక్‌గా ఏందంటే ఒక నల్లలాగా అనుకోండి. మనము టైమ్ ఫ్రేమ్ కూడా పెట్టొచ్చనమాట. ఎట్లా అంటే ఇప్పుడు ఫస్ట్ ఇనిషియల్‌గా ఒక 5 టోకెన్స్ ఇచ్చాం. ఇవి అయిపోయినాయి. అయిపోయిన తర్వాత అయిపోకముందే మనం ఏం చేస్తామంటే ఫర్ ఎవ్రీ 1 సెకండ్‌కి ఒక కొత్త టోకెన్ ఇందులో డ్రాప్ అవ్వాలి అని పెట్టుకున్నామనుకోండి. అంటే 5 అయిపోయినప్పుడు వెంటనే మనకు ఆల్రెడీ ఒక రెండో, మూడో ఆహ్, పడతాయన్నమాట. అంటే యూజరు యూజర్ కొంచెం గ్యాప్ ఇచ్చి క్లిక్ చేస్తాడు. అంతే కదా! అప్పుడు టోకెన్స్ ఉంటాయి. ఆర్డర్ ప్రాసెస్ అవుతదనమాట. అంటే యూజర్ వెంటనే క్లిక్ చేయకుండా 5 టోకెన్స్ అయిపోయిన తర్వాత కూడా హీ విల్ వెయిట్ కదా! అసలు అంత ఫాస్ట్‌గా అయితుంది కదా! ఇంటర్నెట్ స్లో ఉందేమో అని ఆగుతాడు. ఆగేలోపు మనకు ఆ టోకెన్ అనేది వస్తది. అప్పుడు ఆర్డర్ ప్రాసెస్ అయితది. కానీ ఇప్పుడు హ్యాకర్ ఏం చేస్తాడు? హ్యాకర్ అనేది స్క్రిప్ట్ రాస్తాడండి. స్క్రిప్ట్ రాసి ఏమంటాడు? వాట్ హీ విల్ సే 1 సెకండ్‌లో ఒక్క సెకండ్‌లో మన సిస్టమ్ క్రాష్ చేద్దామనో, లేకపోతే ఆర్డర్ పెట్టుకుందామనో చూస్తాడు. 1000 క్లిక్స్ కొడతాడు. అప్పుడేమైతది? బకెట్ వెంటనే ఖాళీ అయిపోతది. అప్పుడు వాడు బ్లాక్ అయిపోతాడు బేసిక్‌గా. ఇది బేసిక్‌గా చెప్పాలంటే ఇట్స్ ఎ మ్యాథమెటికల్ ట్రాప్. రైట్. సో, మరి ఈ లక్షల మంది యూజర్ బకెట్స్ వాళ్ళ టోకెన్స్ ఎక్కడ స్టోర్ చేస్తాము? అనేది క్వెషనే గదా! అంటే డేటాబేస్‌లో పెట్టి చెక్ చేస్తే మళ్ళీ సిస్టమ్ స్లో అయిపోతుంది గదా! అర్థమైంది గదా! ఇప్పుడు డేటాబేస్ ఊకే హిట్ చేస్తే డేటాబేస్ గూడా స్లో అయిపోతది గదా! ప్రతిసారి వెళ్ళి ఇప్పుడు సర్వర్‌కి హిట్ చేస్తాం. సర్వర్ నుంచి ఎళ్లి ఈ యూజర్‌కి ఈ డీబీ నుండి టోకెన్స్ ప్రతిసారి తీసుకొచ్చి ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ టోకెన్స్ మళ్ళీ యాడ్ టోకెన్స్ చేస్తే ఇది దీని మీద లోడ్ పడతది గదా! అనంటే అగైన్ మనకు సూపర్ హీరో ఉన్నాడు గదా! ఎవరా సూపర్ హీరో అంటే రెడీస్ అండి. రెడీస్. ఓకే. సో, రెడిస్ అనేది ఇన్ మెమరీ డేటాబేస్. యూజర్ ఐపీ అడ్రెస్ బట్టి ఇప్పుడు యూజర్ అనేటోడు నథింగ్ బట్ సిస్టమ్ ఎట్లా హ్యాండిల్ చేస్తది? ఐపీ అడ్రెస్ బట్టి దొరకబడుతది. సిస్టము యూజర్ ఐపీ అడ్రెస్‌ని కీగా పెట్టుకొని ఈ రెడిస్‌లో కీగా పెట్టుకొని దీనికి నంబర్ ఆఫ్ టోకెన్స్ అనేది అసైన్ చేస్తదండి. కీ వాల్యూ పేరులాగా. ఓకే. వాడి దగ్గర ఎన్ని టోకెన్స్ ఉన్నాయో వాల్యూగా చూస్తాం మనం. సో, ఇది మిల్లీ సెకండ్స్‌లో చెక్ చేసి బాట్ ఐపీని లేపేస్తది. ఒకవేళ బాట్ ఐపీ అని వచ్చిందనుకో మల్టిపుల్ చేసిన ఆ ఐపీ అడ్రెస్‌ని ఈ రెడిస్ అనేది తీసి పడేస్తదనమాట. సో, మనది ఒప్పేసుకుంటది. పర్ఫెక్ట్‌గా ఉంది అని చెప్పేసి ఒప్పుకుంటది. ఈ ఐపీ అడ్రెస్‌ని లేపేయొచ్చు. అంటే ఆ యూజర్‌ని లేపేయొచ్చు. అర్థమైందిగా మీకు? రైట్. సో, థండరింగ్ హర్డ్ ప్రాబ్లమ్‌ని కాఫ్కా తోటి సాల్వ్ చేసినాం. వాటిని కాఫ్కాతోని సాల్వ్ చేసినాం. రైట్. బాట్స్‌ని ఎట్లా లిమిట్ చేసినాము? రేల్ లిమిటర్. రైట్. ఇది కంప్లీట్ హై లెవెల్ సిస్టమ్ డిజైన్ అంటే. ఓకే. మీకు అర్థమైంది కదా! మీరు ఈ ఎక్స్‌కలేట్రాలో ఇలాంటి విజువల్ ఎక్స్‌ప్లనేషన్ ఇంకా చూడాలంటే హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. నెక్స్ట్ వీడియోలో మన ఆర్కిటెక్చర్‌ని గ్లోబల్‌గా స్కేల్ చేయాలి. రైట్. అంటే గ్లోబల్ లెవెల్. దానికి మనము సీడీఎన్ అంటే ఏదో చూద్దాం. ఓకే. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. హ్యాపీ కోడింగ్.